హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. వర్షాకాలంలో అయినా శీతాకాలంలో అయినా బయట ఉండే చల్లదనానికి సాయంత్రం అయ్యేసరికి మనకి వేడివేడిగా ఏదో ఒకటి తాగాలని కానీ తినాలని కానీ అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసమే ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ సూప్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ మనకి 5 మినిట్స్లో అయిపోతుంది. దీనికోసం మనం స్వీట్ కార్న్ అయితే ఇలా గింజల కింద ఒలుచుకుని తీసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కడుక్కుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకి సూప్ అనేది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా కార్న్ఫ్లోర్ అది వేయాల్సిన అవసరం లేదు. తర్వాత పాన్లోకి కొద్దిగా బటర్ని వేసుకుని బటర్ కరిగేటప్పుడే 2 వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న బెర్నీస్ని, 1 స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని, అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత సరిపడా నీళ్ళని అయితే పోసుకుని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న సూప్ అనేది 4గురికి సరిపోతుంది. మీరు దాన్ని బట్టి ఎంత కావాలి అనేది చూసుకుని చేసుకోవచ్చు. నీళ్ళని ఇలా బాగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు మనం స్వీట్ కార్న్ పేస్ట్ అనేది వేసాం కదా, అదంతా కూడా మనకి పైన ఇలా తెట్టులా వస్తుందన్నమాట. ఈ తెట్టు అంతా కూడా తీసేసుకుంటే సూప్ అనేది క్లియర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సూప్ని ఇలా 1-2 పొంగులు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించేసిన మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయి బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి తాగేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఇలా 1-2 పొంగులు వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని, కొద్దిగా పంచదారని వేసుకున్నాము అంటే స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయినట్టే. ఇలా పంచదార వేసుకోవడం వల్ల సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సూప్ కొంచెం చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు మరిగేటప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకుని దీంట్లోకి వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఘాటుగా కావాలి అనుకునే వాళ్ళు చిల్లీ సాస్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఈ సూప్ని బౌల్లోకి తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ తోటి కొంచెం నిమ్మరసాన్ని వేసుకుని సర్వ్ చేసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా దీన్ని తాగుతూ ఉంటే గొంతుకి చాలా రిలాక్స్గా ఉంటుంది, టమ్మీకి కూడా హాయిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.